నాన్నగారు మరణం తర్వాత చేసిన ప్రతి కార్యక్రమం కూడా ఆయన చెప్పినట్టుగానే చేసాం తప్ప ఇందులో ఎటువంటి ఆలోచన, మా సొంత ఆలోచన, సొంత పెత్తనం ఎప్పుడూ లేదండి. ఆయన ఏమేమి ఆశయాలు ఇచ్చారో, ఏమి ఆచరణ ఇచ్చారో, నాకైతే ఏమి చెప్పారో ప్రతిదీ కూడా మా కుటుంబ సభ్యులందరూ కూడా అవే చేసుకుంటూ వచ్చాం తప్ప ఎక్కడ డీవియేట్ అవ్వలేదండి. మేము చేసింది ప్రతిదీ ఆయన ఆఖరిగా చెప్పిన ఆఖరి కోరికలే తప్ప రాజకీయంగా కానీ, సానుభూతి కోసం కానీ, పబ్లిసిటీ కోసం కానీ చేసిన పనులు కాదని ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. సార్, మీ సోదరి చెల్లెమ్మ గారు వస్తే మీ నాన్నగారిని ఎందుకు చూడలేదు సార్? అయ్యా, నాన్నగారు మరణించే ముందు నాకు 5 విషయాలు చెప్పడం జరిగింది. మొదటిది, నన్ను కాల్చొద్దు, పాత పెట్టు, ఇంటిలోనే 8 అడుగులు పైగా లోతు తీసి అక్కడే పాత పెట్టు, మొదటిదండి. రెండవది, పెద్ద రోజు కానీ చిన్న రోజు కానీ చెయ్యొద్దు, నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను, రెండవది చెప్పారండి. మూడవది, ఏ స్త్రీకైనా పెళ్ళయ్యాక తన భర్తే తన సర్వస్వం అయిపోతుంది. భర్త పోయిన ఆడది గుప్పటి దుఃఖంలో ఉంటుంది. అలాంటి సమయంలో వెళ్ళి తన బొట్టు, తన చీర, తన గాజులు తీసేయడం అనేది ధర్మం కాదు. ఎప్పుడూ ఆ పని చెయ్యొద్దు. మీ అమ్మకి నాతో గాజులు, పువ్వులు, బొట్టు రాలేదు, తన పుట్టుకతో వచ్చింది. కాబట్టి నేను వెళ్ళినా ఎక్కడున్నా ఆవిడ వ్యక్తిత్వం, ఆవిడకంటూ ఒక స్థాయి, ఆవిడ గౌరవం ఎప్పుడు కాపాడాలి. కానీ ఎప్పుడు అది చేయనివ్వకు, ఎవరిని దగ్గరికి వెళ్ళనివ్వకు అనేది మూడోదండి. నాలుగవది, ఆయన చెప్పినట్టుగా చెప్తున్నాను సార్ మీ అందరికీ. ఆ రాజమండ్రి ఎదవ నేను చచ్చిపోయినా, మీ అమ్మ చచ్చిపోయినా దాని గాలి కూడా ఈ ఇంటి మీద తాగడానికి వీల్లేదు. ఎప్పటికీ దాన్ని క్షమించకు, ఎప్పటికీ దాని దగ్గర రానివ్వకు, గుర్తుపెట్టుకో అని చెప్పడం జరిగింది. ఐదవది, ప్రభుత్వం ఏమిచ్చినా స్వీకరించొద్దు, ఎప్పుడు వాళ్ళ దగ్గర చేయి చాపొద్దు అని 5 విషయాలు చెప్పడం జరిగింది. ఆయన చెప్పినట్టుగానే మేము అన్నీ కూడా చేసుకుంటూ వచ్చాము. మా విషయం పక్కన పెట్టండి. ఇప్పుడు కన్నంతకే పిల్లలకి తల్లిదండ్రుల మీద సర్వహక్కులు ఉంటే, కానీ కష్టపడి పెంచి చదివించి పెళ్లిళ్ళు చేసి సమాజంలో ఒక ఇంటి పేరు ఇచ్చి ఒక స్థానం ఇచ్చిన తల్లిదండ్రులకి ఒక కోరిక, ఆశయాలు, ఆశలు, గౌరవం, మర్యాద ఉండకూడదా అండి? కేవలం కన్నంతకే పిల్లలకి సర్వహక్కులు తల్లిదండ్రుల మీద ఉంటాయా అండి? ఇంకా తల్లిదండ్రులకంటూ ఏమి గౌరవం, ప్రతిష్ట, మర్యాద ఏమి ఉండవా అండి? ఇంకా అవి కోరుకోకూడదండి తల్లిదండ్రులు? ఏ రోజైతే ఆ తల్లిదండ్రులు బాధపడ్డారో ఆ రోజే వాళ్ళ పిల్లలే కాదండి, అది నేనన్నా ఎవరన్నా సరే. ఆ విషయంలో నా తండ్రి పడ్డ బాధ ఇంత అంతా కాదని. హార్ట్ అటాక్ వస్తుందంటే చేయడానికి ఒక టెస్ట్ ఉంది, ఫ్రాక్చర్ అయితే చూడడానికి ఒక స్కానింగ్ ఉంటుంది, క్యాన్సర్కి బ్లడ్ టెస్ట్లు ఉంటాయి, మానసిక క్షోభకి ఏ టెస్ట్ ఉండదండి. ఆ భగవంతుడు సాక్షిగా నా తండ్రి పడ్డ మానసిక క్షోభ ఇంత అంత కాదండి. ఎందుకంటే నా తండ్రికి చిన్న వయసులోనే తల్లి కోల్పోయారండి. యవ్వనం వయసులో తండ్రిని కోల్పోయారు. మా అన్నయ్య గారు పుట్టాక ఆ నాన్నగారి పేరు, ఆ మహాతల్లి పుట్టాక ఆయన తల్లిగారు పేరు పెట్టుకుని ఎంతో మురిసిపోయేవారట. ఆవిడ బాధపడితే ఆయన బాధపడేవారండి. ఆవిడ పాదానికి మట్టి అంటకూడదని స్కూలుకు కూడా పంపడం మానేశారండి. అందరికంటే ఎక్కువ దగ్గరగా చూసింది ఆవిడే నా తండ్రి అండి. ఆయన గోరుముద్దలు తిని ఆయన చేతుల మీద పెరిగిన వ్యక్తి ఈరోజు ఆయన 300 సంవత్సరాలుగా మా కుటుంబం పరువు ప్రతిష్ట దాచుకుంటున్న దాన్ని రోడ్డుకి ఈడిచి తండ్రిని అనరాని మాటలంటే ఏ తండ్రి భరించగలడండి? ఏ తండ్రి క్షమించగలడు అనేది ప్రజలందరూ ఆలోచించాలి. కూలి పని చేసుకుండే తల్లిదండ్రుల దగ్గర నుంచి ప్రధానమంత్రి, అత్యంత కోటేశ్వరుల తల్లిదండ్రులకైనా ప్రతి ఒక్కరికి ఒక విలువలు ఉంటాయి, ఒక నమ్మకాలు ఉంటాయి, ఒక ప్రతిష్టలు ఉంటాయి ప్రతి కుటుంబానికి. అది దెబ్బ తీసిన నాడు ఆ పిల్లల్ని క్షమించకూడదండి, ఎప్పటికీ క్షమించకూడదండి వాళ్ళని. అలా క్షమించి నిజం ఏంటి, తప్పు ఏంటి, ఒప్పు ఏంటి చెప్పని తల్లిదండ్రుల వల్లే
ఈ రోజు సమాజంలో ఒక టెర్రరిస్ట్గా, ఒక రేపిస్ట్గా, ఒక దుర్మార్గులుగా తయారవుతున్న పిల్లలు తల్లిదండ్రులు చేస్తున్న తప్పండి. ఇవన్నీ గ్రహించే ఆ రోజే నా తండ్రి ఆవిడ దూరం పెట్టింది. ఎప్పటికీ క్షమించలేమన్నా. ఏ గర్భంలో అయితే నా తల్లి 9 నెలలు మోసి కష్టపడి కనిందో అదే గర్భాన్ని కొట్టుకుని ఏడ్చిందండి నా తల్లి. ఇలాంటి దుర్మార్గురాలుగా నేను జన్మనిచ్చాను, నా పసుపు గుంగాలు పట్టుకుపోయిందని అదే కడుపు కొట్టుకుని ఏడ్చిందండి. నా తల్లిదండ్రుల బాధ మేము స్వయంగా చూసామండి. లోకం ఏమనుకున్నా సంబంధం లేదండి. నా తల్లిదండ్రులు పడ్డ బాధ ఇంత అంతా కాదండి. ఒక సంఘటన చెప్తాను మీకు. అంబటి రాంబాబు గారు ఇంటి మీద దాడి జరిగినప్పుడు వారి కుమార్తె బయటకు వచ్చి మాట్లాడిందండి. ఒకసారి చూశారు, రెండోసారి చూశారు, మూడోసారి చూసి పద్మ, మా అమ్మగారితో అన్నారండి, పద్మ ప్రతి ఇంటికి అలాంటి కూతురు ఉండాలి పద్మ, తల్లిదండ్రుల పట్ల నిలబడే కూతురు ఉండాలి పద్మ, మనమేం పాపం చేసాం పద్మ అని నా తండ్రి మా అమ్మగారితో మాట్లాడి టీవీ కట్టి పడుకున్న సంఘటనలు మేము ఎన్నో దగ్గరికి ఉండి చూసాం. ఎప్పటికీ ఈవిడే కాదండి, తల్లిదండ్రులను బాధ పెట్టే ఎవ్వరూ కూడా క్షమించకూడదు. ప్రభుత్వ లాక్డౌన్ సమయంలో అంబట్రామ్ అంటుకున్నట్టు అంబట్రామ్ గారు తీసుకొచ్చారు, ఎలా పూర్తి చేసి ప్రభుత్వ లాంఛనాలు ఆయన ఎప్పుడూ కోరుకోలేదండి. ఇప్పుడే కాదండి, మంత్రిగా ఉన్నా, ఎంపీగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా ఎప్పుడు సెక్యూరిటీలు కానీ, సెల్యూట్లు కానీ, ఎస్కాట్లు కానీ, బాడీగార్డులు కానీ ఎప్పుడు ఆయన ఎప్పుడు కోరుకోలేదండి. ఆయన ఎప్పుడు సింగిల్ మ్యాన్ ఆర్మీ కానీ ఆయన పనిచేసుకుంటూ వచ్చే తప్ప ఎప్పుడు ఎవరి దగ్గర నుంచి ఏది ఆశించలేదండి. ప్రభుత్వ లాంఛనాలు వద్దని చెప్పడం మా నిర్ణయం అండి. ఆయన మాకు చెప్పిన ఆదేశాలే మా అన్నయ్య గారు, మేము ప్రభుత్వం చెప్పడం జరిగింది, పెద్దలు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అయినా సరే పోలీసులు చాలా దారుణంగా ప్రవర్తించి ఆ రోజు డిఎస్పి గారు నాన్నగారిని ఇంటికి తీసుకురాగానే నా దగ్గరికి, మా అన్నయ్య గారి దగ్గరికి, మా అమ్మగారి దగ్గరికి వచ్చి కూడా అడిగానండి, అయ్యా ఆవిడ వస్తానంటుంది, ఏం చేయమంటారు అని. మా నాన్నగారు చివరి కోరిక ఇదండి, దయచేసి తీసుకురావద్దని చెప్పడం జరిగింది. మా అమ్మగారు కూడా అదే చెప్పారండి. అయినా సరే దగ్గరుండి దుర్మార్గంగా పోలీసులు తీసుకొచ్చి నా తండ్రి మరణాన్ని కూడా ప్రశాంతంగా బాధపడే యోగం లేకుండా చేసిన పోలీసుల్ని ఎప్పటికీ మర్చిపోలేము. ఇదా వాళ్ళు ఇచ్చే గౌరవం అండి? చేయవలసిన గౌరవం చేయకుండా మీ సెల్యూట్లు, మీ బోర్లో డబ్బులు ఎవరికి కావాలండి? ఇంత అవమానమా నా తండ్రికి? ఆయన ఆఖరి కోరిక కూడా తీర్చలేని పరిస్థితుల్లో మమ్మల్ని పెడతారా? ఇదేనా అండి అధికారం ఉంటే ఇంత దుర్వినియోగం చేసుకుంటారా? ఇదా సమయం మీ రాజకీయంగాని మీరు అధికారం చూపించుకోవడానికి? అంబటి రాంబాబు గారి మీద కేసు పెట్టారని తెలిసిందండి. ఆయన చేసింది ప్రతిదీ కూడా మా కుటుంబం కోసం, మా తండ్రి కోసం చేశారు. ఆయన మీద కేసు ఏది పెట్టారో మా కుటుంబం సభ్యుల మీద అందరి మీద కూడా అదే కేసు పెట్టండి. వారిని ఎప్పుడు విచారణకు పిలిచినా ఖచ్చితంగా మేము వెళ్తాం, ఆయన తరపున మేము నిలబడతాం. ఇందులో ఎటువంటి సందేహం లేదండి. నా తండ్రి ఆశయాలు గౌరవించిన వాళ్ళని మేము నెత్తి మీద పెట్టుకుని పూజించుకుంటాం తప్ప దుర్వినియోగం చేసి అధికారం ఉందని మా తండ్రిని బాధ పెట్టే వాళ్ళని మాత్రం మర్చిపోవండి.